బడే మహదేవ్ మందిరాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని అంబామయి మందిరానికి చేరుకుంటారు. భక్తులను ఓ దివ్యమైన లోకాలకు తోడ్కొని పోయే ఈ మందిరంలో భగవతి మాత దర్శనమిస్తుంది. మహాదేవుణ్ణి భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడికి సమీపంలోని అంబామాయి మందిరానికి చేరుకుంటారు. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ మందిరాన్ని అత్యంత ప్రాచీనమైందిగా చెబుతారు. 175 సంవత్సరాల క్రితం నర్సింగ్గఢ్కు చెందిన రాణి ఈ మందిరాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే అంతకుముందు ఓ హరిజనుడు మొదటిసారి ఈ మందిరంలో పూజాధికాలు చేసినట్లు తెలుస్తోంది. అమ్మవారే ఓ వృద్ధురాలి రూపంలో ఆ హరిజనుడికి దర్శనమిచ్చి ఇక్కడ అంబామాత విగ్రహం ఉందని పూజలు చేయమని చెప్పినట్లు, ఆనాటి నుంచి ఆ హరిజనుడు అమ్మవారికి పూజలు మొదలుపెట్టినట్లు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. అంబామాత మందిరానికి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన అంబామాత దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. అనంతరం ఇక్కడే ఉన్న మహాకాళి అమ్మవారిని కూడా దర్శించుకొని తరిస్తారు. నిత్యము భక్తులతో కిటకిటలాడే ఈ మందిరంలో అమ్మవారి నామస్మరణం తప్ప మరొకటి వినిపించదు. అమ్మవారి మందిరం నిరంతరం భక్తుల భజన గీతాలు, భక్తి గీతాలతో మారుమ్రోగుతుంటుంది. హోషంగాబాద్ దివ్యక్షేత్ర సందర్శనం భక్తులకు ఓ అద్భుత వరం. ఆధ్యాత్మికతను, మానసిక ఆనందాన్ని ఇచ్చే ఈ క్షేత్ర సందర్శనం బహుజన్మల పుణ్యఫలం. వివిధ దేవీ దేవతల మందిరాలతో నర్మదా నదీమ తల్లి పాదస్పర్శతో పునీతమైన దివ్యక్షేత్రం హోషంగాబాద్. భక్తులలో ఆధ్యాత్మిక చింతనను పెంచి ఆత్మశక్తిని పెంచే దివ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్ర సందర్శనం బహుజన్మల పుణ్యఫలంగా చెబుతారు. అలాంటి హోషంగాబాద్ క్షేత్రంలో కొలువైన పార్వతీ పరమేశ్వరులు, నర్మదా నదీమ తల్లి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.